అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు భూటాన్ సిరీస్. ఈ వీడియోలో నేను మీకు పారో సిటీని చూపించబోతున్నాను. అండ్ అక్కడ మేము తిరిగిన షాపింగ్ ఇవంతా కూడా నేను చూపిస్తాను మీకు. సో అన్నిటికంటే ముందు మేము ఏ హోటల్లో దిగామో చూపించాలి కదా. ఇది యంగ్ భూటాన్ అనే హోటలు. ఇది సెంటర్లో ఉంటుంది పారోకి, అంటే కొంచెం దూరంగా అట్లా కూడా ఉండదు, మిడ్లోనే ఉంటుంది. అండ్ హోటల్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. సర్వీస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అంటే ఆ క్లీన్గా ఉండడం కానీ, హోటల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు హోటల్ నుంచి నేను మీకు పారో సిటీని చూపిస్తాను చూడండి. అంటే మేము ఎంత సెంటర్లో ఉన్నామో అనేది మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా. ఫస్ట్ డే వచ్చిన రోజు నేను ఇలా కర్టన్స్ తీసి చూసరికి నాకు ఇది కనిపించింది. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు, అంత బాగా ఆస్వాదించారనమాట నేను దీన్ని. ఇది మేమున్న ఫ్రంట్ సైడ్ నుంచి హోటల్ వ్యూ. ఇది చూడండి ఎంత కళకళలాడిపోతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ రోడ్ యాజ్ యూజువల్గా చెప్తున్నాను కదా, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్కై కదా. అక్కడక్కడ కొండల మీద ఇల్లులు ఉండేసరికి చుక్కల్లాగా అనిపించాయి, అంటే స్టార్స్ లాగా అనిపించాయి అన్నమాట నాకు. ఆ టైంలో క్లైమేట్ కూడా చాలా డౌన్లో ఉంది. సమ్వేర్ 6 ఏమో ఉండింది అప్పుడు. గజ చలి, రూమ్లో ఉంటేనే హీటర్స్ వేసుకొని ఉండాల్సిన పరిస్థితి అనమాట అది. అప్పుడు అట్లా ఉండింది. మిడ్ నైట్కి వచ్చేసరికి 3-4 అట్లా డ్రాప్ అయిపోయేది. ఈ పారో సిటీ 2200 మీటర్ల హైలో ఉంటుందన్నమాట సీ లెవెల్కి. ఈరోజు థింపూ నుంచి పారోకి వచ్చాము. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళి రూమ్లో సెట్ అయ్యి అంతా అయిన తర్వాత అలా షాపింగ్కి బయలుదేరాం. దిగిన వెంటనే బయలుదేరేసాం అనమాట. షాపింగ్ అయితే ఇక్కడ చాలా క్యూట్గా, అంటే థింపూ కంటే కూడా ఇక్కడ బాగుందన్నమాట. చిన్న చిన్న షాప్స్ కానీ, కొంచెం పెద్ద షాప్స్, మనకి కావాల్సిన ఐటమ్స్ కానీ అలాగా. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తున్నాం కదా, ఈ షాప్లో అయితే అంటే ఇది ఎగ్జాక్ట్ మా హోటల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. జస్ట్ రైట్ సైడ్లోనే ఉండింది. కొంచెం రోడ్డు క్రాస్ చేసేలాగానే మనకు రైట్ సైడ్లోనే కనిపించింది. ఇక్కడ మొత్తం ఇంటికి సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ క్రాకరీ పిచ్చెకి ఇచ్చేసింది. అదిగాక అక్కడ 100కి 2, 100కి 1 అని పెట్టేస్తున్నారు. 80 రూపీస్కి కూడా కొన్ని ఉన్నాయి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్రాకరీ అయితే మాత్రం ఇంకా మనకి ఫ్లైట్లో వెయిట్ ఎక్కువ అవుతుంది అని తీసుకురాలేకుండా వదిలేసి రావాల్సి వచ్చింది. అదర్వైజ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు. మిగతావి ప్లాస్టిక్ ఇలాంటివి కూడా చాలా చిల్లర సామాన్లు అయితే చాలా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళడం వేస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే అవి మనకి ఇక్కడ కూడా ఇండియాలో కూడా దొరుకుతాయి. బట్ పారోలు దొరికిన క్రాకరీ వచ్చి కాస్ట్ తక్కువ అండ్ మంచి క్వాలిటీ అనమాట. సో వదిలిపెట్టలేకపోయాము. చాలామంది తీసుకున్నారు, చాలా క్రాకరీ ఐటమ్స్ అయితే తీసుకున్నారు. క్యూట్గా ముద్దుగా అసలు ఎంత కప్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా, నా ప్లేట్స్ కానీ కప్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా పింగాణి ప్లేట్లే. గ్లాసులు కానీ, సర్వింగ్ బౌల్స్ కానీ ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. బేకింగ్కి సంబంధించి కట్లరీస్ ఒకటి కాదులేండి, మొత్తం ఈ షాప్లో మీకు దొరికిపోయాయి. ఈ షాప్లో అయితే అందరూ మా గ్రూప్లో మొత్తం వెళ్ళొచ్చారు. మీకు ఇప్పుడే నేనేం కొన్నానో కూడా చూపిస్తాను. ఎక్కువైతే మాత్రం కొనలేకపోయాం కానీ, బట్ మంచివి కొన్నానని నా ఫీలింగ్. ఇదండి ఈ ప్లేట్స్, ఈ జస్ట్ 100 రూపీస్. ఇది వచ్చి థింపూలో కొన్నాను, అది దీనిలో చూపిస్తున్నాను మీకు. బట్ ఇదైతే థింపూలో కొన్నాను. బట్ ముందు చూపించాను కదా ఆ ప్లేట్ అనమాట నేను పారోలో కొన్నది. 4 ప్లేట్స్ కొన్నాను. అండ్ ఈ కప్ కూడా కొన్నాను. షాపింగ్ చేయడానికి మనకి డబ్బులు చాలా అవసరం కదా. సో దాని గురించి ఆల్రెడీ నేను థింపూ వీడియోలో చెప్పున్నాను, అయినా ఇంకోసారి చెప్తున్నాను. వాళ్ళ డబ్బులు మన డబ్బులు సమానమే. వాళ్ళ డబ్బుల్ని ఏమంటారంటే ఎంగుల్ ట్రమ్ అంటారు. మన రూపీస్ ఎలాగో వాళ్ళదట భూటనీస్ ఎంగుల్ ట్రమ్. అండ్ 100s, 50s, 200s, 10s, 20s మనం ఏవి ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. సమానం అనమాట. 100 రూపాయలు వాళ్ళు చెప్పారంటే మనది 100 రూపాయలు అవుతుంది అంతే. షాపింగ్ నుంచి వచ్చేసి అన్నం తినేసి పడుకునేసాము. అండ్ పొద్దున సమ్వేర్ 5 o'clock అనుకుంటాను ఇది. అలా తెల్లవారుతూ ఉంది. కొద్దిగా అలా సూర్యుడు ఉదయించడం, ఆ సన్ రైసెస్ అదంతా చూస్తే అబ్బా ఎంత బాగుంది కదా అని అనిపించింది.
అండ్ అలా 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 తెల్లవారిపోయింది. ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అలా పారో సైట్ సీయింగ్స్కి వెళ్ళాము. ఇదండి మార్నింగ్ చూస్తే కూడా కొన్ని కార్సే ఆ బయట ఉన్నాయి. అవి కూడా చాలా నీట్గా డిసిప్లైన్డ్గా వాళ్ళు పెట్టాల్సిన ప్లేస్లోనే ఉన్నారు. అండ్ బస్సెస్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. పబ్లిక్ బస్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే అనమాట. మొత్తం ఈ పక్కన మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షాపింగ్ అనిపిస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చి బ్యాంక్ అనమాట. చూసారు కదా, నేను చెప్పాను మీకు ఆల్రెడీ, బ్యాంక్ ఏదో, కోర్ట్ ఏదో, పోలీస్ స్టేషన్ ఏదో, అట్లా మనకు అర్థం కాదనమాట. అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఆర్కిటెక్చర్ అంతా అలాగే ఉంటాయి. బిల్డింగ్స్ అంతా కూడా ఒకే సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి. మా హోటల్ విండోలోంచి చూస్తే ఓవరాల్ ఇలా ఉంటుంది. మొత్తం ఇదంతా సిటీయే, చెప్పాను కదా, మొత్తం సిటీనే. ఇప్పుడు అలా మేము మొత్తం పారుడంతా ఒకసారి చుట్టేసి సాయంత్రానికి ఇక్కడికి వచ్చేయాలన్నమాట. సో ఇది యాక్చువల్ ప్లాను. సో ఇక్కడికి వచ్చాక ఇంకొన్ని షాపింగ్ ప్లేసెస్ అవన్నీ చూపిస్తాను. ఇదండి మొత్తం ఇదంతా కూడా పారుడు. భూటాన్ క్రాఫ్ట్స్ అంటాము. చూసుకోండి. కార్డిసెప్స్ అంటే ఏంది? వాట్ ఇస్ కార్డిసెప్స్? యు ఆర్ సెల్లింగ్ కార్డిసెప్స్ టీ. అండ్ నడు విజ్జి చూసుకోవచ్చు. సోనం, వాట్ ఇస్ కార్డిసెప్స్? Cordyceps. It is actually a medicine. Okay, how is that? And in the summertime, its head is grass. Oh yeah, Actual grass. And then the body is caterpillar. Ah. It's somewhat like ఇక్కడ కొంచెం ఎక్కువ పడతారు. have you ever seen a zombie ant? It's an insect. Yes. And they say cordyceps tea. That means it's made from that insect. మా డౌట్స్ అడుగుతూ విషయాలు కనుక్కుంటూ అలా 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 అంత సైట్ సీయింగ్ చూశాక మళ్ళీ మేమున్న హోటల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. సో ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే. దీని గురించి మళ్ళీ నేను మీకు చెప్తాను. ఇక్కడికి వస్తున్నాం అనమాట. మళ్ళీ మనం ఈవినింగ్ రూమ్కి వెళ్ళేసి ఒకసారి అలా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అలా షాపింగ్కి వెళ్ళమని చెప్పి టైం ఇచ్చారు. సో అలా షాపింగ్కి వస్తున్నాం. ఇప్పుడైతే మనం షాపింగ్కి వచ్చేసాం. సో ఇదన్నమాట మన హోటల్ దగ్గర నుంచో నేను ఇదంతా ఒకసారి అట్లా ఒక రౌండ్ తిప్పాను. సో ఇప్పుడు మనం షాపింగ్ చేయడానికి రెడీయా. ఇదండి ఒక్కొక్కరు గ్రూప్లో మెంబర్స్ ఒకళ్ళు ఇద్దరు ఒక్కొక్క షాప్లోకి వాళ్ళకి నచ్చిన షాపుల్లోకి అట్లా వెళ్ళిపోయారు. ఒకరు ఇద్దరైతే రాలేదు, రూమ్స్లోనే ఉండిపోయారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా హ్యాండ్మేడ్ థింగ్స్ బాగుంటాయి. అండ్ చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ప్రైస్ విధంగా అయితే కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. సో ఇదండి ఇలా వచ్చామా, ఆ ఎదురుగ్గా మీకు కనిపిస్తుంది కదా, అదే ఓపెన్ ప్లేస్ అనమాట. అక్కడ ఇందాక మనం చూసాం, మీరు గమనించుంటే కనుక వీడియోలో, ఇక్కడ మనం షాపింగ్ అంతా చేసుకొని వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది జాంగ్. ఇదండి ఇలా ఇప్పుడు స్ట్రెయిట్గా కనుక వెళ్తే మనం షాపింగ్ అంతా చూసేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ లెఫ్ట్ సైడ్కి అయితే మేము వెళ్ళలేదు, రైట్ సైడ్లోనే తిరిగాము. బట్ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో షాపింగ్ చాలా బాగుండిందంట. మేము రైట్ సైడ్లోనే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అనేది నైట్ అయిపోయింది. ఇది ఒక ప్రేయర్ ప్లేస్ యాక్చువల్గా. ఇదండి ఇక్కడ మీరు అందరు చూస్తూ ఉన్నారు కదా, ఇట్లా తిరుగుతూ ఉన్నారు, అందరూ చాంట్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఇదే నేను చెప్పిన ప్లేస్ మీకు. ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకొని జాలీగా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అక్కడున్న లోకల్ షాప్స్. సూపర్ మార్కెట్లో కూడా వెళ్ళాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. బెర్రీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న ప్యాకెట్స్లో పెట్టి 70 రూపీస్ 80 రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు. అండ్ సూపర్ మార్కెట్ నార్మల్ మందులాగే అనిపించింది, డిఫరెంట్గా ఏం లేదు. కాకపోతే చిన్నగా ఉన్నాయి, పెద్ద సూపర్ మార్కెట్స్ ఇక్కడ ఏమీ లేవు. ఇది వచ్చి మోమోస్ దొరికే ప్లేసు. ఇక్కడ ఎక్సలెంట్ అయిన చీజ్ మోమోస్ తిన్నాను. అండ్ ఇది లోకల్ మోమోస్ షాప్ అనమాట, అంటే లోకల్ ఈటరీ థింగ్స్ ఉండే షాపు, నాట్ ఎగ్జాక్ట్లీ మోమోస్. ఇక్కడైతే నాకు అంతగా నచ్చలేదు, బట్ అది అథెంటిక్ భూటానీస్ స్టైల్లోనే ఉన్నాయన్నీ. ఇదేదో క్యూట్గా అనిపించిందని తీసుకున్నాను. ఇంత చిన్న ప్లేస్ ఇది, ఫాస్ట్ ఫుడ్ సెంటరు. ఇక్కడ నైట్ వ్యూ అయితే జాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అదిరిపోయింది అసలు. ఎంత బాగుండింది అది.
అక్కడే చూస్తూ ఒక 5 minutes ఉండిపోయాను. సో అలా ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఎప్పుడు అలా ఒక్కదాన్ని వేరే కంట్రీకి పోయి చేయలేదు కదా. బట్ ఇక్కడైతే మాత్రం ఒక్కదాన్ని తిరగడానికే ఇష్టపడ్డాను. ఎందుకంటే అందరితో కలిస్తే మనం చూడాలి అనుకున్న చూడలేం కదా. సో అందుకని కొద్దిగా అంటే అంత దగ్గరే కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండా అన్నీ చూసుకొని వచ్చాను. ఇది ఎగ్జాక్ట్ మా హోటల్ కింద ఉండేదన్నమాట. సో ఇది కూడా ఒక అదే చిన్న సూపర్ మార్కెట్ కైండ్ ఆఫ్ షాప్ ఇది. ఇక్కడ కూడా అన్నీ మనకి ఇండియాలో దొరికేలాంటివే, కాకపోతే వీళ్ళు ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, చైనా నుంచి, కొరియా నుంచి అండ్ ఇండియా నుంచి, ఇట్లా పక్క దేశాల నుంచి అన్నిటిని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇది డే టైం అనమాట. ఆయన చూడండి ఎగ్జాక్ట్ వాళ్ళ బూటనీస్ డ్రెస్ తీసుకుని ఎంత డిసిప్లిన్డ్గా నుంచున్నారు. ఇదంతా క్యాబ్స్ అనమాట. ఇవి క్యాబ్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ వీళ్ళకి. క్యాబ్ అంటే ట్యాక్సీ అనుకుంటాను. సో ఇక్కడ చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే రామ్దేవ్ బాబా కనిపించారు నాకు. ఇది కూడా ఒక షాపింగ్ మాల్ అన్నమాట. ఇది సుశీల రెస్టారెంట్ పారో టౌన్లో. దీనిలోనే బెస్ట్ మోమోస్ దొరుకుతాయంట. నేను మీకు చెప్పాను చూడండి, చీజ్ మోమోస్ తిన్నానని. ఇదే మీరు కనుక వెళ్తే దానిలో ట్రై చేయండి. చీజ్ మోమోస్ నేను ట్రై చేశాను, వెజ్ చాలా బాగుంది. అలా పొద్దున్నే వాక్ లాగా వెళ్ళాను, అంతా రెడీ అయిపోయి అంతా. ఇక్కడ అలా కొండల్ని తీద్దాం అనుకుని అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ నాకు అన్నీ మన పిచ్చుకలు కనిపించాయి. అసలు చాలా సంవత్సరాలు అయింది పిచ్చుకలను చూసి అన్నట్టు అనిపించింది. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇప్పుడు సిటీస్లో, టౌన్స్లో ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్, ఇట్లా ఎక్కువ బిల్డింగ్స్ ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. కానీ బట్ అక్కడైతే మాత్రం చాలా పిచ్చుకల్ని చూడవచ్చు మనము. అలా నా కెమెరా కొంచెం పని చెప్పాను. అలా కొండలు, ఇళ్ళు అట్లన్నీ ఉన్నాయి కదా, అందుకని సీనరీ బాగా నచ్చి ఆ చిన్న వీడియో అట్లా తీసాను. అండ్ ఇక్కడ మనకి ఇండియాలో లాగే ఫ్లాట్ 50% సేల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉలన్ ఐటమ్స్ ఉన్నాయి, అవైతే మాత్రం అంటే బట్టలు. సో అవన్నీ కొంచెం తక్కువగానే ఉన్నాయి, చీప్గానే అనిపించాయి. నేను చెప్పాను కదా మీకు స్విస్ కేఫ్ని నేను చూడాలి అనుకున్నాను అనేసి ముందు వీడియోలో. అదే స్విస్ కేఫ్ లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు, అప్పుడు క్లోజ్ చేసేసి చిన్న కాఫీ కొట్టులాగా ఉంది. సో అంతే, అక్కడితోటి పారో షాపింగ్, పారో సిటీ అయిపోయింది. అలా ప్యాకప్ చేసేసుకొని మొత్తం అలా తిరిగి ఫ్యాన్స్లింగ్కి వచ్చేస్తూ ఉన్నాం అనమాట ఆ రోజు. సో ఇక్కడ ఏంటంటే మేము ఆన్ ద వే వచ్చేటప్పుడు పారో ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్ వ్యూ కనిపిస్తుంది. సో అక్కడ ల్యాండింగ్ చూసాం. సో అదనమాట ఆ వీడియో అనమాట. భలే థ్రిల్లింగ్గా ఉంటుంది ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ. ఇది భలే బాగుంటుంది అనమాట. చూడండి ఎంత జుమ్ అంటే వచ్చేస్తుందో. భూటాన్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్స్ ఓన్లీ కార్బన్ నెగటివ్ కంట్రీ ఇది. ఎందుకంటే 60 to 70% ఆఫ్ ల్యాండ్ వచ్చి ఫారెస్టే. మనకి ఇట్లా కాంక్రీట్ అంతా ఉండి ఏమీ ఉండదు, మొత్తం ఫారెస్టే. కాబట్టి కార్బన్ నెగిటివ్ కంట్రీ అయిందనమాట. పారో అనగానే డేంజరస్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్ అనేది అందరికీ చాలామందికి తెలుస్తుంది. పారో అనగానే అదే గుర్తొస్తుంది అనమాట. నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ నాట్ డేంజరస్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. పైలట్స్కి ప్లస్ ప్యాసింజర్స్కి చాలా ఛాలెంజింగ్గా ఉండే ఒక బ్యూటిఫుల్ అయిన వ్యూ ఉండే ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఫ్లై అయ్యి వచ్చేటప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అంటే కొండల్లో నుంచి మనం ల్యాండ్ అవ్వాలి కాబట్టి అది చాలా ఛాలెంజింగ్ అంట. ల్యాండ్ అవ్వడం కానీ, టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకే దాన్ని డేంజరస్ ఎయిర్పోర్ట్ అని అంటారు. బట్ యాజ్ ఆఫ్ పారో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ కూడా చూశారు కదా. సో హ్యాపీయా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇట్లా టూర్స్, ట్రావెలింగ్ ఇలాంటిది ఇష్టమైతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.